హాయ్ అందరికీ, ఎంతో టేస్టీగా ఉండి మామిడికాయ తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందామా. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ముందుగా లేత మామిడికాయని ఒకటి తీసేసుకొని పైన ముచ్చుకొని తీసేసుకోండి. తర్వాత ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ముందుగా రోటిలో ఈ మామిడికాయ ముక్కలన్నీ వేసుకొని కచాపచ్చిగా దంచుకోండి. మెత్తగా నూరుకోవాల్సిన పని లేదండి. ఇలా కచాపచ్చిగా దంచుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. ఉప్పు కారం అంతా కలిసిపోయే విధంగా బాగా మెత్తగా నూరుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకుని బాండీని పెట్టేసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, పోపు దినుసులు, అలాగే చిన్నుల్లిపాయల రెబ్బల్ని, ఎండుమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకుని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్నాక మామిడికాయ పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.